సో ఇప్పుడైతే మనం ఎస్పీసీకే ఎడిటర్ ఎట్లా వాడాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో మీకు ఏ ఫైల్స్ ఉన్నా ఇక్కడ మీద మెనూ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ ఆరో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వర్క్ స్పేస్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ నో ఫ్రేమ్ వర్క్ ఉంది కదా దీన్ని చూస్ చేసుకోండి. ఇవన్నీ ఓకే, వెబ్ డెవలప్మెంట్కి HTML చూస్ చేసుకోవచ్చు, బట్ మీరు ఇప్పుడు బిగినర్స్ కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నో ఫ్రేమ్ వర్క్ అయితే నో ప్రాబ్లం. అండ్ ఒక నేమ్ ఇవ్వండి దీనికి, శాంపుల్ ప్రాజెక్ట్ అని ఇస్తున్నాను నేను. సో ఇప్పుడైతే ఏం ఫైల్స్ లేవు, ఇక్కడ మెనూలో చూస్తే కూడా శాంపుల్ ప్రాజెక్ట్లో ఏం లేవు. అండ్ ఇక్కడ న్యూ ఫైల్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ మెనూ పైన క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ న్యూ ఫైల్. సో ఫైల్ నేమ్ వచ్చి index.html అని ఓకే చేసి క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే మనకు ఒక HTML ఫైల్ అయితే క్రియేట్ అయింది అండ్ ఆటోమేటిక్గా ఈ టెక్స్ట్ అయితే వచ్చింది, ఈ స్ట్రక్చర్ అయితే వచ్చింది. సో ఈ స్ట్రక్చర్లో మనం ఎప్పుడైనా బాడీలో స్టార్ట్ చేయాలి, కోడ్ స్టార్ట్ చేసేటప్పుడు బాడీ ట్యాగ్స్ మధ్యలో. సో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేద్దాం, టైప్ చేద్దాం సంథింగ్. ఇక్కడ ట్యాగ్ అనే ఒకటి ఉంది, డిఫాల్ట్గా ట్యాగ్ పైన క్లిక్ చేయగానే మనకు ట్యాగ్ వచ్చింది. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్కి హెచ్ వన్ అంటే హెడ్డింగ్ ట్యాగ్. దీంట్లో శాంపుల్ ప్రాజెక్ట్ అని ఇస్తున్నాను. సో శాంపుల్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. మీద గ్రీన్ కలర్ ఉంది కదా, దీన్ని రన్ చేస్తే ఈ కోడ్ రన్ అవుతుంది. సో మనకు శాంపుల్ ప్రాజెక్ట్ హెడ్డింగ్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి ఒక బటన్ ఇద్దాం. బటన్ కాదు, లింక్కి మనకు ఏ అని ఉంటుంది ట్యాగ్, లింక్ ట్యాగ్. అండ్ ఏలో హెచ్ఆర్ఈఎఫ్ దీని మీద క్లిక్ చేసుకుంటే ఇట్లా మనకు డైరెక్ట్గా ఏ వెబ్సైట్కి వెళ్ళాలో చూద్దాం. ఒకసారి youtube.com అని ఫుల్ ఇవ్వాలి, మనం ఫుల్ వెబ్ పేజ్ అయితే ఇవ్వాలి. https youtube.com. సో ఇప్పుడు అట్లా ఇచ్చి అండ్ నెక్స్ట్ ఈ బటన్ టెక్స్ట్ ఏమి ఉండాలి అంటే యూట్యూబ్ ఎగ్జాంపుల్కి. ఇప్పుడు మళ్ళీ దీన్ని రన్ చేద్దాం. మనం ఇక్కడ రన్ చేస్తే మనకు ఇక్కడ వచ్చింది, ఇప్పుడు లింక్ అయితే వచ్చింది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేద్దాం ఒకసారి ఏమవుతుందో. సో ఇప్పుడైతే యూట్యూబ్ ఓపెన్ అయింది, దీంట్లో సేమ్ యాప్ లాగానే ఉంది. సో బ్యాక్ వెళ్దాం. సో ఇట్లా అయితే మనం ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేయొచ్చు, HTML ఫైల్ని యాప్ని యూజ్ చేసుకొని. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకొక ఫైల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి style.css. ఈ సిఎస్ఎస్ ఫైల్ ఎందుకంటే మన HTML పేజ్కి స్టైలింగ్స్ అప్లై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ పేజ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేద్దాం అనుకుందాం. ఇప్పుడు వైట్ ఉంది, డిఫాల్ట్గా బ్లాక్కి చేంజ్ చేద్దాం. సో ఇట్లా ఈ సింబల్ అయితే ఇస్తే టోటల్ అన్నీ సెలెక్ట్ అవుతాయి అన్నమాట, మన టోటల్ పేజ్ సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ సింబల్స్ అయితే మనకు డిఫాల్ట్గా ఇక్కడ ఉంటాయి, దీన్ని క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులో బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ నుంచి నో ప్రాబ్లం బ్లాక్ వచ్చి. అండ్ ఈ సిఎస్ఎస్ ఈ style.css ఫైల్ని ఇండెక్స్ ఫైల్లోకి లింక్ చేయాలి. లింక్ చేయడానికి ఒక ట్యాగ్ ఉంటుంది మనకు HTMLలో, లింక్ ట్యాగ్. టైప్ ఇచ్చి text/css అండ్ ఎస్ఆర్సి కాదు, రెఫ్ ఉంటుంది దీంట్లో కూడా, హెచ్ఆర్ఈఎఫ్ రెఫ్. ఇక్కడ మనకు ఈ నేమ్ ఇవ్వాలి, style.css. ఇప్పుడు ఫైల్ లింక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం మనం. సో ఇక్కడ ఒక స్పెల్లింగ్ మిస్టేక్ స్టైల్ దగ్గర, ఇది అదే ప్రాబ్లం కావచ్చు. సో చూద్దాం.
సో ఇలా మనం ఫైల్స్ని అయితే రన్ చేయాలి ఈ యాప్లో. అండ్ నెక్స్ట్ మనం రీసెంట్లోంచి తీసేసి ఓపెన్ చేసినా కూడా మనకి ఇట్లాంటి స్టార్ట్ అవుతుంది.